గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ ప్రాబ్లం మీరు షార్ట్ టైంలో చేయాలనుకుంటున్నారా? అదే మీ లక్ష్యమా? మీ లక్ష్యాన్ని, మీ గమ్యాన్ని, మీ నమ్మకాన్ని నిలబెట్టే వీడియో అవుతుందో లేదో ఒకసారి చూద్దామా మరి. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.2025 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.1225. ఇక్కడ మనము ఈ పాయింట్ లేదు అనుకొని ముందు చేద్దాం. ఏ విధంగా చేద్దాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 2025కి చేద్దాం. ఇలా 25 వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ 20ని ఏం చేయాలంటే టూ కాంజుగేటివ్ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంజుగేటివ్ నెంబర్స్ కింద మనం డివైడ్ చేయాలి. అంటే కాంజుగేటివ్ నెంబర్స్ అంటే రెండు వరుస సంఖ్యలు లబ్ధం కింద రాయగలగాలి. అంటే 4 5 రెండు వరుస నెంబర్స్ అన్నమాట. అలా రాయగలిగిన తర్వాత ముందు చిన్న సంఖ్యని ఆన్సర్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇది 5 5 25 కాబట్టి 5 వేయాలి. అంటే దీని ఆన్సర్ 45. అదేవిధంగా 1 2 25లో ఈ 25 యొక్క రూట్ వాల్యూ అనేది 5. ఈ 12ని మనం ఏం చేస్తామంటే 3 4 ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంజుగేటివ్ నెంబర్స్ కింద ఈ 12ని రాయగలిగాను నేను. అప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఈ ట్రిక్ అనేది మీకు తెలియాలి. ఈ ట్రిక్ తెలిస్తేనే మనము ఈ ప్రాబ్లం అనేది చాలా తక్కువ టైంలో చేయగలుగుతాం. ఇప్పుడు మనకి రూట్ లోపల మనకి 0.2025 ఉంది. అప్పుడు మనకి రూట్ లోపల ఎన్ని పాయింట్స్ తర్వాత ఉంది? 1 2 3 4 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది. మనకు ఆన్సర్లో 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 0.45 అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.1225 4 డెసిమల్స్ తర్వాత మనకు పాయింట్ ఉంది. ఆన్సర్లో ఎప్పుడు కూడా అందులో ఆఫ్ తీసుకోవాలి. అంటే 0.35 అనమాట. ఈ రెండు యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి ప్లస్ ఉంది. రెండు యాడ్ చేయాలి. రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? 0.80. 0.80 అంటే ఈ జీరోకి వాల్యూ లేదు. 0.8 ఈజ్ అవర్ ఆన్సర్. అవర్ ఆన్సర్ ఈజ్ C, 0.8.